హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ స్క్వేర్ ఆర్ రెక్టాంగులర్ సీటింగ్ అరేంజ్మెంట్. సో ప్రీవియస్ వీడియోలో మనం సర్క్యులర్ సీటింగ్ అరేంజ్మెంట్ నేర్చుకున్నాం కదా. సో ఈరోజు స్క్వేర్ కానీ రెక్టాంగులర్ సీటింగ్ అరేంజ్మెంట్ నుంచి ప్రాబ్లమ్స్ అడిగితే ఏ విధంగా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ దీనికి బేసిక్ ఇంట్రడక్షన్ చూద్దాం. సో స్క్వేర్ అంటే తెలుసు కదా, 4 సైడ్స్ ఈక్వల్గా ఉంటుంది. 4 సైడ్స్ ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి. అదే రెక్టాంగులర్ అనుకోండి, 4 సైడ్స్, దీనికి 4 సైడ్స్ ఉంటాయి, కాకపోతే 2 లాంగ్ సైడ్స్ ఉంటాయి, 2 షార్ట్ సైడ్స్ ఉంటాయి. ఓకే, అండ్ వీటికి లాంగ్ సైడ్స్ అంటేనేమో ఇవి లాంగ్ సైడ్స్ అండ్ ఇవి షార్ట్ సైడ్స్ అనమాట. దీంట్లో క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారు అంటే ఫేసింగ్ ఇన్సైడ్ ద రెక్టాంగులర్ టేబుల్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్ ద రెక్టాంగులర్ టేబుల్ అని అడుగుతారు. సో ఫేసింగ్ ఇన్సైడ్ ద రెక్టాంగులర్ టేబుల్ అంటే పర్సన్ అందరూ టేబుల్ వైపు తిరిగి కూర్చుంటారంట. ఇన్సైడ్ ఈ సర్కిల్ ఫేస్ చేసి కూర్చుంటారు చుట్టూ. అప్పుడు లెఫ్ట్ అండ్ రైట్ ఏ విధంగా మెన్షన్ చేసుకుంటాము అంటే మనం కూర్చున్నప్పుడు మనకి ఏదైతే లెఫ్ట్ అవుతుందో అదే లెఫ్ట్, మనకి ఏదైతే రైట్ అవుతుందో అదే రైట్. సో ఫస్ట్ ఒక పర్సన్ ఇక్కడ కూర్చున్నప్పుడు ఫేసింగ్ ఇన్సైడ్ ద రెక్టాంగులర్ టేబుల్ అంటే మన లెఫ్ట్ అండ్ రైట్ యాజ్ టీస్గా ఉంటాయి. సో మిగతా కన్ఫ్యూజన్ అయ్యే పని లేదు, ఆల్టర్నేట్గా లెఫ్ట్ అండ్ రైట్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఏ లెఫ్ట్ అండ్ రైట్ అనేవి పక్కన సేమ్ రావు, రైట్ కానీ లెఫ్ట్ కానీ సేమ్ రావు. ఎప్పుడు ఫేసింగ్ ఇన్సైడ్ ఆల్ మెంబర్స్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్ ద సర్కిల్ అన్నప్పుడు, ఓకే, ఆర్ అవుట్ సైడ్ ద సర్కిల్ అన్నప్పుడు. లెఫ్ట్ రైట్ పక్కనే, ఒక రైట్ ఇంకో రైట్ పక్కన ఎప్పుడు వస్తాయి అంటే ఈ లాంగ్ సైడ్ పీపుల్ ఫేసింగ్ ఇన్సైడ్ అని, ఈ షార్ట్ సైడ్లో కూర్చున్న పీపుల్ ఫేసింగ్ అవుట్ సైడ్ అన్న కండిషన్లో మాత్రమే 2 రైట్స్ కానీ 2 లెఫ్ట్స్ కానీ పక్కన వస్తాయి. ఇలాంటి కండిషన్లో మాత్రం ఆల్ పీపుల్స్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్ ద రెక్టాంగులర్ టేబుల్ అన్న సిచ్యువేషన్లో మాత్రం లెఫ్ట్ అండ్ రైట్ అనేవి ఆల్టర్నేటివ్గా వస్తాయి. 2 రైట్స్ కానీ 2 లెఫ్ట్స్ కానీ ఎక్కడ రావు. ఓకేనా? సో ఈ విధంగా మెన్షన్ చేసుకోవాలి. అదే ఫేసింగ్ అవుట్ సైడ్ ద సర్కిల్ అన్నారనుకోండి, తెలుసు కదా, దీనికి రెసిప్రోకల్ అనమాట. ఫేసింగ్ అవుట్ సైడ్ అంటే మనం బ్యాక్ సైడ్ తిరిగి మనకి ఏదైతే లెఫ్ట్ అవుతుందో అది లెఫ్ట్, ఏదైతే రైట్ అదే దీనికి ఆల్టర్నేటివ్ అనమాట. ఇక్కడ లెఫ్ట్ ప్లేస్లో రైట్ ప్లేస్లో లెఫ్ట్ పెట్టుకుంటే సరిపోతుంది ఫేసింగ్ అవుట్ సైడ్ అంటే. సో మనం ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు, దీనికి ఆపోజిట్ మెన్షన్ చేసుకుంటే సరిపోతుంది. ఇది కూడా సేమ్ అనమాట, ఎక్కడ లెఫ్ట్ పక్కన రావు, ఒక లెఫ్ట్ వస్తే నెక్స్ట్ ఇది రైట్ వస్తుంది. సో కన్ఫ్యూజన్ లేకుండా ఫస్ట్ ఏ పాయింట్ దగ్గర మెన్షన్ చేసుకుంటే లెఫ్ట్ రైట్, ఆల్టర్నేటివ్గా రిమైనింగ్ మెన్షన్ చేసుకోవాలి. అండ్ లాంగ్ సైడ్. సో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారో చూద్దాం. ఇప్పుడు పర్టికులర్గా సమ్ పీపుల్, ఇందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ టైప్ ఏంటి అంటే ఫేసింగ్ ఇన్సైడ్ ద రెక్టాంగులర్ టేబుల్ అంటారు. సో ఫేసింగ్ ఇన్సైడ్ అన్నప్పుడు పర్సన్స్ని ఎలా అలొకేట్ చేస్తారు అంటే పొజిషన్ ఎలా మెన్షన్ చేస్తారంటే సమ్ XYZ 3 పర్సన్స్ ఆర్ సిట్టింగ్ లాంగ్ సైడ్ ఆఫ్ ద రెక్టాంగులర్ టేబుల్ అండ్ అదర్ 2 పర్సన్స్ ఆర్ సిట్టింగ్ షార్ట్ సైడ్ ఆఫ్ ద రెక్టాంగులర్ టేబుల్ అంటారు. సో సిట్టింగ్ లాంగ్ సైడ్ ఆఫ్ ద రెక్టాంగులర్ టేబుల్ అని ఎప్పుడైతే అడిగారో ఆ పర్సన్స్ ఐదర్ ఈ సైడ్ కానీ ఇక్కడ కానీ, లాంగ్ సైడ్ అంటే ఇదే కదా రెక్టాంగులర్ టేబుల్కి, ఇక్కడ ఏ పొజిషన్లో అయినా కూర్చొని ఉండొచ్చు, ఇక్కడ ఏ ప్లేస్లో అయినా కూర్చొని ఉండొచ్చు. అదే షార్ట్ సైడ్ అన్నారు అనుకోండి, షార్ట్ సైడ్ అంటే ఈ ఏరియాలో వస్తుందన్నమాట షార్ట్ సైడ్ అంటే. సో అండ్ నెక్స్ట్ ఏంటంటే సమ్ పర్సన్స్ ఆర్ సిట్టింగ్ ఎట్ కార్నర్స్ అంటారు. సో కార్నర్స్ అంటే ఇవి కార్నర్స్ అనమాట, ఇవి కార్నర్స్, వీటిని కార్నర్స్ అంటారు. అండ్ డయాగ్నల్లీ ఆపోజిట్ అంటారు. ఓకే, సిట్టింగ్ ఆన్ ది లాంగ్ సైడ్ డయాగ్నల్లీ ఆపోజిట్ అంటారు. ఇఫ్ ఒక పర్సన్ ఏ ఇక్కడ కూర్చున్నారు అనుకోండి, సో ఒక పర్సన్ ఏ ఇక్కడ కూర్చున్నారు, 2 పర్సన్స్ కూర్చున్నారు లాంగ్ సైడ్లో. సో డయాగ్నల్లీ ఆపోజిట్ టు బి సిట్స్ డయాగ్నల్లీ ఆపోజిట్ టు ఏ అన్నారు. సో అప్పుడు బి పొజిషన్ ఇక్కడ రాదు, డయాగ్నల్గా ఆపోజిట్ అన్నప్పుడు క్రాస్గా వస్తుంది. అప్పుడు బి పొజిషన్ ఇక్కడ ఆపోజిట్లో ఉంటారు. అట్ ద సేమ్ టైం డయాగ్నల్లీ ఆపోజిట్ అంటే ఇది ఎగ్జాక్ట్ ఆపోజిట్. ఏ సిట్స్ ఆపోజిట్ టు సి అంటే ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఇక్కడ సి కూర్చుంటారు. సో ఇలా చిన్న పాయింట్స్ ఉంటాయి అనమాట. మనం మిస్ చేయకుండా జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే క్వశ్చన్ని చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఏవైనా ఫేసింగ్ ఇన్సైడ్ అవుట్ సైడ్ అన్నప్పుడు కామన్ లెఫ్ట్ అండ్ రైట్ మెన్షన్ చేసుకోవడం. అదే సర్క్యులర్ మెథడ్లో అయితేనేమో సర్కిల్గా కూర్చుంటాము, రెక్టాంగులర్ అయితే రెక్టాంగిల్లో కూర్చుంటాము. కాకపోతే ఇక్కడ ఎక్స్ట్రా వచ్చింది ఏంటి అంటే కార్నర్స్ అనమాట, కార్నర్స్లో కూర్చున్నారు అని అడుగుతారు. అట్ ద సేమ్ టైం లాంగ్ సైడ్ షార్ట్ సైడ్ అంటారు. సో లాంగ్ సైడ్ షార్ట్ సైడ్ అంటే ఏదో టెన్షన్ పడిపోవాల్సిన అవసరం లేదు. లాంగ్ సైడ్ అంటేనేమో ఇవి అండ్ షార్ట్ సైడ్ అంటేనేమో ఇది ఈ ప్లేస్లో కూర్చున్నట్టు. సో ఇది కంప్లీట్ ఇంట్రడక్షన్ అనమాట. ఒక ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను మీకు, అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. సో ఇది మనకి అడిగిన క్వశ్చన్ చూడండి. 10 persons A, B, C, D, E, F, G, H, I, J and R seated on a rectangular table. సో ఫస్ట్ ఏమన్నారు, A to J 10 persons ఉన్నారు, వాళ్ళు రెక్టాంగులర్ టేబుల్లో కూర్చున్నారు అన్నారు. సో ఫస్ట్ మనం రెక్టాంగులర్ టేబుల్ డ్రా చేసుకుందాం. సో 10 persons అనమాట, ఇది రెక్టాంగులర్ టేబుల్. సో వాళ్ళు ఎక్కడెక్కడ కూర్చున్నారు అనేది మనకు తెలియదు. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. సచ్ దట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఫేసింగ్ టువర్డ్స్ ద సెంటర్. సో ఈ పర్సన్స్ మొత్తం ఫేసింగ్ టువర్డ్స్ ద సెంటర్ అన్నారు, బట్ నాట్ ఇన్ ద సేమ్ ఆర్డర్. సో ఈ ఆర్డర్లో ఉండాల్సిన అవసరం లేదు, సో సేమ్ ఆర్డర్లో ఉండాల్సిన అవసరం లేదు. అండ్ 4 persons ఆర్ సీటెడ్ ఆన్ ద కార్నర్స్, 2 persons ఆర్ సీటెడ్ ఆన్ ద లాంగర్ సైడ్ అండ్ 1 person ఈజ్ సీటెడ్ ఆన్ ద షార్టర్ సైడ్. సో 4 persons సీటెడ్ ఆన్ ద లాంగర్ సైడ్ అన్నారు. సో లాంగర్ సైడ్ 4 persons కూర్చున్నారు
అండ్ కార్నర్ సైడ్ 4 పర్సన్స్ కూర్చున్నారు, లాంగర్ సైడ్ 2 పర్సన్స్ బోత్ సైడ్స్, షార్టర్ సైడ్ ఓన్లీ 1 పర్సన్. సో ఇది పొజిషన్ అనమాట. ఈ పొజిషన్లో కూర్చున్నారు పర్సన్స్ మొత్తం. సో అందరూ ఫేసింగ్ ఇన్సైడ్ అన్నారు కాబట్టి నెక్స్ట్ స్టెప్ మనం లెఫ్ట్ రైట్ మెన్షన్ చేసుకోవాలి. సో ఇన్సైడ్ అంటే మనకి ఏదైతే లెఫ్ట్ అవుతుందో అదే లెఫ్ట్, ఏదైతే రైట్ అవుతుందో అదే రైట్. యాస్టీస్గా అన్నిటికీ లెఫ్ట్ రైట్ మెన్షన్ చేసుకుందాం. సో అన్నిటికీ మనం లెఫ్ట్ రైట్ మెన్షన్ చేసుకుందాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి, సి సిట్స్ ఆన్ ద లాంగర్ సైడ్. సో ఇక్కడ నుంచి మనకి కీ పాయింట్స్ ఇచ్చారు. సో కీ పాయింట్స్ అనేవి యాస్టీస్గా మనం షార్ట్ కట్స్లో పక్కన రాసుకోవాలి. అలా రాసుకున్నప్పుడు మాత్రమే మనం ఏ కన్ఫ్యూజన్ లేకుండా పర్ఫెక్ట్గా ప్లేస్ చేస్తాం. సో ఫస్ట్ మనం ఇక్కడ రాసుకుందాం, సి సిట్స్ ఆన్ ద లాంగర్ సైడ్. సో సి ఎక్కడ కూర్చున్నారు, లాంగర్ సైడ్. అండ్ పొజిషన్ ఏమైనా ఇచ్చారా, లాంగర్ సైడ్, బట్ నాట్ ఇన్ ద కార్నర్. సో నాట్ ఇన్ ద కార్నర్ అప్పుడు ఇంటూ మార్క్ పెట్టుకోండి, నాట్కి. కార్నర్లో కూర్చోలేదు, లాంగర్ సైడ్ కూర్చున్నారు కానీ కార్నర్స్ కాదు. అండ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ. సో ఎక్కడ కూర్చున్నారు, సి థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ. ఏకి థర్డ్ లెఫ్ట్లో కూర్చున్నారనమాట, సి పొజిషన్. నెక్స్ట్ 1 పర్సన్ సిట్స్ బిట్వీన్ ఏ అండ్ డి. 1 పర్సన్ సిట్స్ బిట్వీన్ ఏ అండ్ డి. ఒక పర్సన్ ఏ అండ్ డికి మధ్యలో కూర్చున్నారంట. హూ డజంట్ సిట్ ఎడ్జసెంట్ టు సి. అదే పర్సన్ అంటే ఏ పర్సన్ అయితే ఆ పర్సనే, ఆ 1 పర్సనే డజంట్ సిట్ ఎడ్జసెంట్ టు సి. అంటే సికి ఎటు దగ్గర అంటే పక్కన, అటు పక్క కానీ ఇటు పక్క కానీ సి పక్కన కూర్చోరనమాట. ఇది ఒక కీ పాయింట్. నెక్స్ట్ ఎఫ్ సిట్స్ ఫేసింగ్ టువర్డ్స్ డి. సో ఎఫ్ ఎక్కడ కూర్చున్నారు, ఫేసింగ్, ఎఫ్ ఈస్ ఫేసింగ్ టువర్డ్స్ డి, ఆపోజిట్లో కూర్చున్నారు. నెక్స్ట్ స్టెప్ ఏంటి, హెచ్ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఎఫ్. సో హెచ్ ఎక్కడ కూర్చున్నారు, హెచ్ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఎఫ్. ఎఫ్కి థర్డ్ రైట్లో కూర్చున్నారు. అండ్ నెక్స్ట్ సేమ్ హెచ్ పర్సన్ అండ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఐ. సేమ్ ఇదే పర్సన్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఐ. ఐకి సెకండ్ లెఫ్ట్లో కూర్చున్నారు. చూడండి సెంటెన్స్ ఇక్కడ ఆపేలేదు, కంటిన్యూస్గా చెప్పారు. హెచ్ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎఫ్ అండ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఐ. అది హెచ్ పొజిషన్. నెక్స్ట్ 2 పర్సన్స్ సిట్స్ బిట్వీన్ ఐ అండ్ జే. ఐ అండ్ జేకి మధ్య ఎంతమంది కూర్చున్నారు, 2 పర్సన్స్ సిట్స్ బిట్వీన్ ఐ అండ్ 2 పర్సన్స్ సిట్స్ బిట్వీన్ ఐ అండ్ జీ. సో నెక్స్ట్ ఏంటి, హూ సిట్స్, అదే పర్సన్ ఏ 2 పర్సన్స్ అయితే సిట్స్ బిట్వీన్ ఐ అండ్ జీ. నెక్స్ట్ హూ సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఈ. సో వాళ్ళు ఎక్కడ కూర్చున్నారు, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఇమీడియట్ రైట్ ఆఫ్ ఈ. సో ఈకి ఇమీడియట్ రైట్ అనమాట, నెక్స్ట్ రైట్లోనే ఉన్నారనమాట. అండ్ నెక్స్ట్ ఏంటి, బీ సిట్స్ ఎడ్జసెంట్ టు నెయిదర్ సి నార్ ఎఫ్ అన్నారు. అంటే బీ పొజిషన్, బీ అనేది నాట్ ఎడ్జసెంట్ టు సి ఆర్ ఎఫ్. ఎఫ్కి కానీ సికి కానీ పక్కన బీ ఉండరు, అది బీ పొజిషన్. సో మనం ఇక్కడ పాయింట్స్ మెన్షన్ చేసుకుందాం. ఇచ్చిన కీ పాయింట్స్ నుంచి మనం ఇప్పుడు పొజిషన్స్ని ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఏమన్నారు, సి లాంగ్ కార్నర్లో ఉన్నారు. సి ఫస్ట్ ఎక్కడ లాంగ్ కార్నర్లో కూర్చుంది అన్నారు, సో లాంగ్ సైడ్ కూర్చుంది అన్నారు, బట్ నాట్ ఇన్ కార్నర్స్. అయితే ఇక్కడైనా అవ్వచ్చు, ఇక్కడైనా అవ్వచ్చు, ఇక్కడైనా అవ్వచ్చు, ఇక్కడైనా అవ్వచ్చు. సి ఈ పొజిషన్స్లో ఎక్కడైనా కూర్చోవచ్చు. ఓకేనా, సో మనం మెన్షన్ చేసుకుందాం. సో ఫస్ట్ సిని ఇక్కడ తీసుకుందాం, లాంగర్ సైడ్ అన్నారు కాబట్టి సి పొజిషన్ ఇక్కడ మెన్షన్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ కీ పాయింట్ ఏంటి, సో ఫస్ట్ కీ పాయింట్ ఏంటి, సి లాంగర్ సైడ్ ఉంటుంది, కార్నర్ కాదు, ఇది సాటిస్ఫై అయింది. నెక్స్ట్ ఏంటి, థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ. సి ఎక్కడ ఉండాలి, థర్డ్ లెఫ్ట్లో ఉండాలన్నమాట ఏకి. సో ఏకి థర్డ్ లెఫ్ట్ అంటే సికి థర్డ్ రైట్ అనమాట. సో ఇక్కడ ఏ తీసుకున్నాం అనుకోండి, 1 2 3. ఓకేనా, ఏకి థర్డ్ లెఫ్ట్లోనేగా సి ఉంది చూడండి. సో ఇలా అడిగినప్పుడు థర్డ్ లెఫ్ట్ ఆఫ్ ఏకి థర్డ్ లెఫ్ట్లో ఉంది అంటే సికి రైట్ సైడ్ చూసుకోండి. సో అలా చూసుకున్నా మీకు ఈజీగా పాయింట్అవుట్ చేయొచ్చు. థర్డ్ రైట్లో ఉంటుంది ఏకి థర్డ్ లెఫ్ట్లో సి ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఏమన్నారు, ఈ ఫస్ట్ పాయింట్ అయ్యింది. అండ్ 1 బిట్వీన్ ఏ అండ్ డి. ఓకే, ఒక పర్సన్ ఏ అండ్ డి, ఏకి డికి మధ్యలో కూర్చున్నారనమాట. అండ్ నాట్ ఎడ్జసెంట్ టు సి. ఓకేనా, ఆ పర్సన్ సికి ఎడ్జసెంట్లో ఉండరనమాట. అంటే ఒక పర్సన్ ఏకి డికి మధ్యలో కూర్చున్నారు అంటే అయితే డి పొజిషన్ ఇక్కడైనా అయి ఉండాలి, ఐదర్ ఇక్కడైనా అయి ఉండాలి. అండ్ ఇంకో పాయింట్ ఏమన్నారు, నాట్ ఎడ్జసెంట్ టు సి. ఓకే, అంటే సికి ఎడ్జసెంట్లో ఉండకూడదు అని, అంటే సి చుట్టుపక్కల ఉండరు అని. అంటే దట్ మీన్స్ డి పర్సన్ ఎక్కడ కూర్చుంటారు, ఇక్కడే కదా. సో డి పొజిషన్ ఇక్కడ అవుతుంది, సి దగ్గరలో ఉండరు కాబట్టి. సో ఇది కూడా అయిపోయింది. అండ్ కానీ ఆ 1 పర్సన్ ఎవరో మనకి ఇంకా తెలియదు, అది నెక్స్ట్ తెలుస్తుంది అనమాట. 1 పర్సన్ అన్నారు అంతే, అది మనకి డి పొజిషన్ని కనిపెట్టడానికి యూజ్ చేసిన కీ పాయింట్. అండ్ నెక్స్ట్ ఏంటి, ఎఫ్ ఫేసింగ్ డి. సో ఎఫ్ అనే పర్సన్ ఎగ్జాక్ట్గా డికి ఆపోజిట్లో కూర్చున్నారు. సో డి పొజిషన్ ఇక్కడ. సో ఎఫ్ పొజిషన్ ఏమవుతుంది, ఇక్కడ. ఓకే, సో ఈ కీ పాయింట్ కూడా అయిపోయింది. నెక్స్ట్ హెచ్ ఈజ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఎఫ్. సో హెచ్ అనే పర్సన్ థర్డ్ రైట్లో ఉన్నారు. ఎక్కడ, ఎఫ్కి థర్డ్ రైట్ అంటే ఏది, ఇది రైట్, ఇది లెఫ్ట్. సో థర్డ్ రైట్ 1 2 3. సో హెచ్ పొజిషన్ కూడా మనకి తెలిసిపోయింది, హెచ్ థర్డ్ రైట్లో ఉన్నారు. అండ్ ఇంకొక ఈ హెచ్కి సంబంధించిన ఇంకొక కీ పాయింట్ ఏంటి, అండ్ హెచ్ సెకండ్ లెఫ్ట్ టు ద ఐ.
ఎఫ్కి థర్డ్ రైట్లో ఉన్నారు అండ్ ఐకి సెకండ్ లెఫ్ట్లో ఉన్నారు. అంటే ఐ ఇక్కడ తీసుకుంటే 1 2 అంతే కదా లెఫ్ట్. సో ఇది ఐ పొజిషన్. ఐ ఇక్కడ తీసుకుంటే అప్పుడు హెచ్ పొజిషన్ ఏమవుతుంది, సెకండ్ లెఫ్ట్ అవుతుంది. సో ఈ కీ పాయింట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకేముంది రిమైనింగ్ మనకి 2 పర్సన్స్ బిట్వీన్ ఐ అండ్ జీ. ఐ అండ్ జీకి మధ్యలో 2 పర్సన్స్ ఉన్నారనమాట. సో ఐ పొజిషన్ ఇక్కడ ఉంది, జీ పొజిషన్ ఎక్కడ ఉందో మనకు తెలియదు. సో ఇటు సైడ్ చూసుకుంటే మనం జీ పొజిషన్ పెట్టుకోవడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే జీకి ఐకి మధ్యలో 2 పర్సన్స్ ఉన్నారు. అంటే ఇక్కడ 2 పర్సన్స్ ఉన్నారనుకోండి, అప్పుడు జీ పొజిషన్ ఇటు రావాలి. సో ఇటు స్కోప్ లేదు, ఆల్రెడీ ఇటు పొజిషన్స్ మెన్షన్ చేసాము. సో ఇటు సైడ్ చూసుకుందాం. 2 పర్సన్స్ మధ్యలో ఉంటే జీ పొజిషన్ ఎక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. ఆ 2 పర్సన్స్ ఎవరో నెక్స్ట్ కీ పాయింట్లో చూద్దాం. అండ్ ఇమీడియట్ టు ద రైట్ ఆఫ్ ఈ. అండ్ ఆ పర్సన్ ఎక్కడున్నారు, ఈకి ఇమీడియట్ రైట్లో ఉన్నారు. ఎవరు, జీ అనమాట. సో ఇమీడియట్ రైట్ అంటే ఇక్కడ ఆల్రెడీ సి ఉంది, సికి ఇది లెఫ్ట్ సైడ్ అవుతుంది జీ. అదే ఇక్కడ ఉంటే పర్సన్ ఇమీడియట్ రైట్ అవుతుంది. సో ఈ ఈస్ ఇమీడియట్ రైట్ ఆఫ్ జీ. సో ఇది కూడా అయిపోయింది. అండ్ లాస్ట్ మనకి ఇంకా కావాల్సిన ఏంటి, 2 ప్లేసెస్ మాత్రం ఖాళీగా ఉన్నాయి. సో ఈ 2 ప్లేసెస్లో ఇంకా మనకి ఎంతమంది మిగిలారు, 10 మెంబర్స్ కదా. ఏ మెన్షన్ చేసుకున్నాం, బి. ఓకే, ఇక్కడ ఇంకో కీ పాయింట్ ఉంది కదా, బి ఈజ్ నాట్ అడ్జసెంట్ టు సి నార్ ఎఫ్. ఓకే, సికి కానీ ఎఫ్కి కానీ నెయిదర్, ఈ రెండిట్లో పక్కన ఎక్కడ కూడా బి అనే పర్సన్ కూర్చోరు. సో ఓన్లీ 2 పొజిషన్స్ మిగిలిపోయినాయి. బి ఇక్కడైనా ఉండాలి, ఇక్కడైనా ఉండాలి. బి సికి కానీ ఎఫ్కి కానీ పక్కన కూర్చోరు అంటే దట్ మీన్స్ బి పొజిషన్ ఎక్కడ అవుతుంది, ఈ కార్నర్ అవుతుంది. ఇప్పుడు రిమైనింగ్ పర్సన్ ఇంకెవరు మిగిలిపోయారు, ఏ టు 9 మెంబర్స్ని మనం ప్లేస్ చేసాము, ఇంకా ఓన్లీ ఒక్కళ్ళనే మిగిలిపోయారు, అది ఎవరు, జే. సో ఇది జే ప్లేస్ అనమాట. చూసారా, చాలా ఈజీ కదా. మనం ఫస్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటి అంటే క్వశ్చన్ చూడగానే ఎంతమంది పర్సన్స్ ఇచ్చారు అనేది మెన్షన్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఏంటి, రెక్టాంగులర్ టేబుల్ అన్నారు కాబట్టి డైరెక్ట్ రెక్టాంగులర్ టేబుల్ గీసుకోవాలి. అండ్ ఫేసింగ్ టువర్డ్స్ ద సెంటర్, ఆల్ ఆఫ్ దెమ్ టువర్డ్స్ ద సెంటర్ అన్నప్పుడు డైరెక్ట్గా లెఫ్ట్ టు రైట్ మనకి ఏదైతే ఉంటుందో అదే అవుతుంది. బట్ నాట్ నెసరీ ఇన్ ద సేమ్ ఆర్డర్. 4 పర్సన్స్ ఆర్ సీటెడ్ ఆన్ ద కార్నర్స్. సో నెక్స్ట్ ఈ కీ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. 4 పర్సన్స్ సీటెడ్ ఆన్ ద కార్నర్స్ అండ్ 2 పర్సన్స్ ఆర్ సీటెడ్ ఆన్ లాంగర్ సైడ్ అండ్ 1 పర్సన్ ఈజ్ షార్టర్ సైడ్. అంటే మనం ఎంపన్నే పొజిషన్స్ మెన్షన్ చేసుకోవాలి, అంటే లైన్స్ ఏ ప్లేసెస్లో ఎక్కడ కూర్చున్నారు అని. మనం నెక్స్ట్ లెఫ్ట్ రైట్ అనేవి మెన్షన్ చేసుకోవాలి. లెఫ్ట్ రైట్ మెన్షన్ చేసుకుంటే ఇవి మనం కీ పాయింట్స్ పెట్టుకోవడం ఎంత ఈజీగా అయిపోయింది. సో అందుకని మనం ఫస్ట్ ప్లేసెస్ పొజిషన్ సెట్ చేసి ఫేసింగ్ ఇన్సైడా అవుట్ సైడా దాని మీద డిపెండ్ అయ్యి లెఫ్ట్ రైట్ మెన్షన్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఏంటి, ఇచ్చిన కీ పాయింట్స్ని, ఇచ్చిన మనకి ఇన్ఫర్మేషన్ ఉన్న పారాగ్రాఫ్ని షార్ట్ కట్స్లో రాసుకోవాలి. షార్ట్ కట్స్లో రాసుకొని ఫస్ట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్, అంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఎక్కడైతే ఉందో ఆ పాయింట్ని మనం ఈ ప్లేస్లో ఎక్కడైనా నోట్ చేసుకోవచ్చు. దాని నుంచి ఒక్కొక్కటి సాల్వ్ చేస్తూ రావాలి, ఒక్కొక్క పొజిషన్ని ఫైండ్ చేస్తూ రావాలి. మనం ఎప్పుడైతే కంప్లీట్గా పెట్టేసామో దానికి టిక్ మార్క్ పెట్టుకుంటే అప్పుడు ఏ కీ పాయింట్స్ అయితే వదిలేసామో అవి లాస్ట్లో చూసుకోవచ్చు అనమాట. సో చూసారు కదా, మనం చాలా ఈజీగా ఒక కీ పాయింట్ నుంచి ఇంకో కీ పాయింట్ని ఎలా ఫైండ్ చేసామో, ప్లేసెస్ని ఎలా సెట్ చేసామో. సో ఇది రెక్టాంగులర్ సీటింగ్ అరేంజ్మెంట్ అనమాట. సర్క్యులర్ సీటింగ్ అరేంజ్మెంట్, రెక్టాంగులర్ సీటింగ్ అరేంజ్మెంట్ రెండు చాలా ఈజీ. మనం క్వశ్చన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే చాలు, విత్ ఇన్ సెకండ్స్లోనే మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. అండ్ థ్యాంక్ యూ.